అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరం అనగా కొత్త సంవత్సరం వచ్చేలోపు మకర రాశి వారి జాతకం ప్రకారం ఇలా చేస్తే ఎన్నడూ లేని విధంగా అద్భుతాలు చూడబోతున్నారు. మరి మకర రాశి వారి జీవితంలో జరగబోయే ఆసక్తికరమైన విషయాలు ఏవో ఈరోజు మనం వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే మకర రాశి వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. ఈ సమయంలో మీకు కార్యదీక్ష కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది. ఇంకా మంచి చెడులు ఆలోచించిన తరువాతే ఏ పనినైనా మొదలు పెడతారు. వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. కాబట్టి మీకు కొన్ని సూచనలు కూడా తెలుస్తాయి. ఇక మీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేసుకుంటారు. తమ ఆలోచనలను ఎవ్వరికీ శశి మీద తెలియనివ్వరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయనే విషయాన్ని కూడా ఎవరికీ చెప్పుకోరు. ఇక మకర రాశి వారు ఎప్పుడూ కూడా రహస్యంగానే ఉంటారు. అంటే వారి జీవితంలో జరగబోయే విషయాల పట్ల వారికి తెలిసినా కూడా కొంచెం రహస్యంగానే ఉండడానికి ఇష్టపడతారు. ఇక మకర రాశి వారి జాతకం ప్రకారం మరో 2 రోజుల్లో వీరి జీవితం దేదీప్యమానంగా ఉండబోతుంది. మకర రాశి వారు సున్నిత స్వభావులుగా ఉంటారు గనక వీరిని ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో వెంటనే నిర్ణయం తీసుకోలేరు గనక ఏ నిర్ణయం తీసుకోవాలి అని తెలియక ఊగిసలాడిపోతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. మకర రాశి వారికి కొంతమంది పీలగా సన్నగా ఉన్నా కూడా ఆకర్షణీయమైన గుణం ఉంటుంది. అంటే ఎదుటి వారిని ఇట్లే ఆకర్షిస్తారు. మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే వెంటనే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం. మకర రాశి వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారిని అందుకే అందరూ ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం కానీ చులకనగా చూడటం కానీ వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. ముఖ్యంగా మకర రాశి వారికి ఇంటి భోజనం అంటేనే ఇష్టం. ఇంట్లో ఉన్న వ్యక్తులు వండి తినిపిస్తే ఇంకా ఇష్టం. ఇక అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. మకర రాశి వారికి ఆవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే ప్రమాదం, అంటే అటువంటి స్వభావం ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది. మకర రాశి వారు సాంకేతిక, విద్య, విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, కొన్ని వ్యాపారాలు చేయడంలో వీరు అనుభవం, నేర్పు కలిగి ఉంటారు. కుటుంబ విషయాలు కూడా తరువాత నిదానంగా సర్దుకుంటాయి. అవసరమైన సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు వీరి చుట్టూ ధనం ఎక్కువగా ఉంటుంది. ఆత్మీయుల అవసరాలకు డబ్బులు సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాలలో ఉన్నవారి వల్ల వీరు అన్యాయానికి గురవుతారు. దీనివల్ల వీరు కాస్త మానసిక సంఘర్షణకు లోనవుతారు. మకర రాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని రకాల ఇబ్బందులైతే వస్తాయి. అయితే వీరు చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలుని చేకూరుస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు. తన సంతానం, ఆత్మీయులు, సొంతవారు చేసే తప్పులు వీరికి ఎప్పుడూ కూడా తప్పులుగా కనిపించవు. వారిని రక్షించడానికి వీరి ప్రయత్నం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇక మకర రాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభాలను చేకూరుస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. భూముల విలువలు పెరగడం వల్ల ధనవంతులవుతారు. వ్యాపార కూడలిని అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. మకర రాశి వారి అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు. అయితే వీరికి ఉన్న స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. ఖచ్చితంగా కూతురి పట్ల, కూతురి జీవితం పట్ల ఎంతో నమ్మకంగా ఉంటారు. ఇక జీవిత ప్రారంభంలో వీరు తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి. వీరిని అందలం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులుగా మారుతారు.
ఇక మకర రాశి వారు పోటీ లేని చోట వీరి మంచితనంతో పోటీదారుల్ని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేసే సామర్థ్యం ఉంటుంది. అయినా కూడా కొన్ని సందర్భాల్లో స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు. వీరు కోల్పోయిన ధనం, పదవి ఇతరులు వీరి కారణంగానే పొందుతారనే పేరు వస్తుంది. మకర రాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లభిస్తుంది. హస్తవాసి మంచి పేరుని తెస్తుంది. సోదర సోదరి వర్గానికి సాయం చేయడం వల్ల కూడా మరో వర్గానికి వీరు దూరమవుతారు. ఇక మకర రాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలలో అపజయం ఎదురవుతుంది. ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటుండదు. వీరికి ఇక ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవం గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వం తేలికగా గ్రహిస్తారు. వీరికంటే కూడా వీరి వెనక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగుతారు. దీర్ఘకాలంలో వీరిని అధిగమించే సామర్థ్యం ఉంటుంది. ఇక మకర రాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా వీరికి స్వయం శక్తితో సంపాదించుకున్న ఆస్తి వీరికి స్థిరకాలం ఉంటుంది. శత్రువర్గం మీద వీరు విజయం సాధిస్తారు. ముఖ్యంగా శత్రువుల వల్ల కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయినా కూడా వీరి వల్ల కొన్ని ఇబ్బందులైతే ఖచ్చితంగా ఎదురవుతాయి. మకర రాశివారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. అయినా కూడా తమ ఆలోచనలని ఎప్పటికీ మార్చుకోరు. అదేవిధంగా వీరిలో ఉన్న నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫలితంగా అనవసరమైన చిక్కుల్లో, సమస్యల్లో తరచుగా చిక్కుకుంటారు. ఇక మకర రాశి వారిది వాయుతత్వపు రాశి అంటారు. అంటే వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటారు. ప్రణాళికలు రచించడం, పథకాలు వేయడం చేస్తూ ఉంటారు. కానీ అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కోసం అనేక మందిని కలుసుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి వీరికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ముఖ్యంగా కొత్త కొత్త ప్రదేశాలు సందర్శించడం అంటే వీరికి చాలా ఇష్టం. కానీ వీరు ప్రేమను వ్యక్తపరచలేరు. అదేవిధంగా ముఖ్యంగా వీరు ప్రేమను ఎదుటివారికి ఎలా చెప్పాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు. వీరి దగ్గర బంధువులకు, స్నేహితులకు వీరి మీద ఎలాంటి అపేక్ష ఉండదు. ఇక కొత్తగా పరిచయమైన వారిని మాత్రమే వీరిని గౌరవిస్తారు. ఇక మకర రాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడం అంటే వీరికి చాలా ఇష్టం. వీరు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అని చెబుతూ ఉంటారు. ఇదే వీరి బలహీనతగా పరిగణించవచ్చు. ఈ గుణం వల్ల ఎదుటివారు చెప్పే నిజాన్ని కూడా గుర్తించలేరు. ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా తమ పంతాలు మార్చుకోరు. తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లు క్రియేట్ చేసుకుంటారు. ఇక తమపై ఆధిపత్య ధోరణిని అస్సలు సహించలేరు. మకర రాశి వారికి బంధాలు, అనుబంధాలు ఎక్కువ అని చెప్పవచ్చు. తమకు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎంతమంది పరిచయమైనా తమకు మేలు చేసిన వాళ్ళు, ముఖ్యంగా బంధువులు, స్నేహితులని వీళ్ళు అస్సలు మరువరు. మకర రాశి వారు ఇంటి భోజనం అంటే చాలా ప్రీతిని కలిగి ఉంటారు. తమ అలవాట్లను మార్చుకొని నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలవలేని పరిస్థితుల్లో వీరికి ఎదురవుతూ ఉంటాయి. వీళ్ళల్లో ఉన్న ఆవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం వీళ్లకు ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. మకర రాశి వారు తమ బాధను ఎప్పటికీ కూడా ఎవరితోనూ పంచుకోరు. తమలోనే కుళ్ళి బాధపడుతూ ఉంటారు. ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వల్ల వీరికి విరోధులు ఎక్కువవుతారు. ఈ మనస్తత్వం గనక మకర రాశి వారు వదిలేస్తే వీరికి చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా తగాదాలు ఇంకా మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇక మకర రాశి వారికి శుక్ర మహర్దశలో యోగిస్తాయి. పడమర, దక్షిణ, ఉత్తర దిశలు యోగిస్తాయి. వీరికి ఏది ఎక్కువ కూడా దోషమైంది కాదు కనుక అన్ని దిక్కులు వీరికి లభిస్తాయి. కుబేర కంకణధారుణ, కాలభైరవ స్తోత్ర పారాయణం, ఇంకా రాజరాజేశ్వరి అష్టక పారాయణం, లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో చేసే పూజ వీరికి ఎప్పుడూ కూడా మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.